4 దశాబ్దాల క్రితం మొదలై కదలని స్థితిలో ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో కొత్త ఏడాది నుంచి మళ్లీ పరుగులు పెట్టనుంది. రాయలసీమ వరప్రదాయిని హంద్రీనివా సుజల స్రవంతి విస్తరణ పనులు ఇన్నాళ్లు నత్తనడకతో పోటీపడ్డాయి. ఒకవైపు భూసేకరణ ఇబ్బందులు, మరోవైపు ఇతరత్ర కారణాల వల్ల ముందుకు సాగలేదు. జగన్ సీఎం అయ్యాక పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచారు. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదు. 4 జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ హయాంలో 1987లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనులు జరిగాయి. రాష్ట్ర విభజన తరువాత మరిన్ని సమస్యలు వెంటాడాయి. ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీనిచ్చాయి. చెప్పినట్టుగానే బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. అలాగే కాలువ ఆధునికీకరణ పనులకు దాదాపు 2,000 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేశారు సీఎం. మొత్తం 2 దశల్లో ఈ పనులు పూర్తి చేయనున్నారు. పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు కావడంతో 10 నుంచి 15 ప్యాకేజీల వారీగా టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే ఊపు మీద త్వరితగతిన పనులు జరిగితే నిర్దేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశముంది.